Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ అదే తీరు. విద్యార్థుల ఆందోళనపై పవన్ డబుల్ స్టాండ్. నీట్ పేపర్ లీక్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, బాధ్యులపై చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతూ కాక్రోచ్ జనతా పార్టీ సాగిస్తున్న ఉద్యమం పట్ల ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. విద్యార్థుల ఆందోళనతో మొదలైన నిరసనలు విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆయన పాపం ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఎజెండా కలిగిన వారి చేతుల్లోకి వెళ్లడం వల్ల దారి మళ్లిందని అన్నారు. శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమం కాస్త భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడం, దాడులు చేయడాన్ని ఖండించారు. నిజమైన ప్రజా ఉద్యమానికి, దేశ వ్యతిరేక విచ్ఛిన్నకర ప్రయోజనాల కోసం దారి మళ్లిన ఉద్యమానికి మధ్య వ్యత్యాసం గుర్తించాలని పవన్ సెలవిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందించకుండా మిన్నకుండినా సరిపోయేదేమో గాని, కడుపు మండిన యువతరం దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడిన అతిపెద్ద ప్రజా ఉద్యమాన్ని లేవదీస్తే దాని పట్ల చులకనగా మాట్లాడడం, దురభిప్రాయాలు కలిగించేలా మాట్లాడడం గర్హనీయమైన చర్యగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటల్లోనే స్పష్టత లేదు. విద్యార్థుల ఉద్యమం శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగానే ప్రారంభమైందని ఆయనే అంటున్నారు. మరి అలా జరిగినప్పుడే కేంద్రం స్పందించి ఉంటే ఆయన చెబుతున్నట్టుగా విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్లే పరిస్థితే దాపురించేది కాదు కదా. విద్యార్థులు బొద్దింకలు కదా, వారిని సులభంగా అణిచివేస్తామనే అహంకారంతో ప్రభుత్వం విర్రవేగడం వల్ల, నిర్లక్ష్యంగా ఉండడం వల్ల కదా ఉద్యమం ఎక్కువ రోజులు సాగాల్సి వచ్చింది. ఒకవేళ పవన్ చెబుతున్నట్లుగా విచ్ఛిన్నకర శక్తులు ఉద్యమంలోకి ప్రవేశించి ఉంటే దానికి కారణం అదే కదా. విద్యార్థులు శాంతియుత ఉద్యమం రూపంలో ఉన్నప్పుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు కూర్చున్న తొలి రోజుల్లోనే వారితో సంప్రదింపులు జరపాలనే కనీస జ్ఞానం కేంద్రానికి ఎందుకు లేకుండా పోయింది? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పగలరా? విద్యార్థుల ఉద్యమం విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్ళిందని పవన్ కళ్యాణే అంటున్నారు. అత్యున్నత సాంకేతిక నిఘాలు ఉన్న ఈ రోజుల్లో ఉద్యమంలోకి చొరబడిన అలాంటి తప్పుడు విచ్ఛిన్నకర శక్తులు ఎవరో తేల్చగల శక్తి పోలీసులకు లేదా? రాళ్లదాడులు వంటివి చేసిన వారిని పోలీసులు ఏరవేయలేరా? ఆ పని చేస్తే అసలు ఉద్యమంలో ఉన్నవారికి, తప్పుడు మోకలకు మధ్య తేడా తెలిసిపోతుందని, పోలీసులు అరాచకంగా దాడులు చేసి కొట్టింది, హింసించింది అమాయకులను అని తేలిపోతుందని, బండారం బట్టబయలవుతుందని పోలీసులకే భయం. పవన్ కళ్యాణ్ కాదనగలరా? నీట్ పేపర్ లీక్కు సంబంధించి కేంద్ర మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ విద్యార్థులు సీజేపీ ఆధ్వర్యంలో పోరాడుతూ ఉంటే దానిని దేశాన్ని విభజించేందుకు జరిగే ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ రంగు పులమడం అత్యంత చవకబారుగా ఉంది. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం డిమాండ్ చేయడం, మంత్రి రాజీనామా కోరడం సబబే అని పవన్ అంటున్నారు. అక్కడి నుంచి 370 పునరుద్ధరణ, రాముడిని తిట్టడం వరకు ఉద్యమం మారిపోయిందని బాధపడుతున్నారు. మరి అలా మారడానికి ముందే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో కూడా పవన్ చెప్పగలిగితే చాలా సబబుగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.